ఏమి వెలగు పచ్చగొప్రం మెలగు బన్నసారం మెలగు పడిగతో నాగన్న శిరస్సు మెలగు జయ మంగళం సరస్వతి మంగళం జయ జయ మంగళం సరస్వతి మంగళం ఆగులు ఆ పైన ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో ఈరోజు పొద్దున్న నుంచి 28వ వార్డు 25వ వార్డు 6వ వార్డు 21వ వార్డు ఈ 4 వార్డుల్లో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మన ముఖ్య అతిథులుగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సతీమణి కొండా సంగీతారెడ్డి గారు ఇక్కడికి విచ్చేసినారు. మరి మా వికారాబాద్ పట్టణం తరపున వారికి స్వాగతం సుస్వాగతం. మరి ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే మరి మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. మరి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చాలామంది చెప్పినాం, మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున మన వికారాబాద్ జిల్లా వాసులందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పినాం, మా వికారాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున మీరు అన్యాయం చేసినారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎవ్వరు ఒక్క నాయకుడు కూడా ఒక్క అభ్యర్థి కూడా ఒక్క ఓటరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదు. ఎందుకు ఓటు వేయకూడదయ్యా అంటే మరి మనకు రావాల్సిన నీళ్లు చేవల్ల ప్రాణహిత అనే ఒక గొప్ప ప్రాజెక్టును మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి తీసుకురావడం జరిగింది. బట్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డిజైన్ మార్చేసి దాన్ని కాళేశ్వరం బ్యారేజ్ అని చెప్పి పేరు పెట్టేసేసి దాన్ని వరంగల్ కరీంనగర్ అక్కడనే తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు చేవళ్లకు మన వికారాబాద్కు మన పరికి ఇవన్నీ కూడా మన సాగునీరు తాగునీరు వచ్చేటివి. మరి ఈరోజు కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి మన నోర్లు కొడుతున్నటువంటి విషయం సందర్భం ఉన్నది. ఈరోజు మనం అందరం కూడా వికారాబాద్ పట్టణంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, నీటి ఎద్దడి పెద్ద ఎత్తున ఉన్నది. ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అయినా కూడా మేము కౌన్సిల్ ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వికారాబాద్ మున్సిపల్లో మా చైర్మన్ గారు ఉన్నారు, విశ్వనాథం సత్యనారాయణ గారు అని చెప్పి మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గట్టిగా పనిచేస్తున్నాం. ఇక్కడ నీటి ఎద్దడి ఎక్కడ కూడా లేకుండా ట్యాంకర్ల ద్వారా వాటర్ అయితే సప్లై చేస్తున్నాం. కానీ మరి ఇది ఒక శాశ్వతమైనటువంటి మన ప్రాజెక్టును మన కళ్ళు కొట్టి మన నోరు కొట్టి మరి కేసీఆర్ గారు అక్కడ వరంగల్కు మరి ఎక్కడెక్కడో తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే ఒక గ్రామీణ ప్రాంతాన్ని కొడంగల్ తీసుకొచ్చి దీనిలో కలపడం. మరి శంకర్పల్లి మనకు దగ్గర ఉన్నది, 10 రూపాయల్లో మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పనులు చేసుకొని పోయే పరిస్థితి ఉంటుండే. కానీ శంకర్పల్లిని కూడా తీసుకొని పోయారు, చేవల్ల మండలం కూడా తీసుకొని పోయారు, మోయినాబాద్ని కూడా తీసుకొని పోయారు, షాబాద్ని కూడా తీసుకుపోయారు. ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి జీవనోపాధిని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ ధనిక మండలాలని కూడా తీసుకుపోయి కేవలం ఈ ఎక్కడ సోర్స్ లేదు అంటే ఇన్కమ్ లేని మండలాలను మాత్రం ఇక్కడ అన్నింటినీ ఈ నాలుగు ప్రాంతాలను కలిపి 4 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఒక గ్రామీణ ప్రాంతాన్ని మాత్రం ఒక గ్రామీణ జిల్లాగా తీసుకొచ్చి ఈరోజు చేయడం అనేది మనం నోళ్లు కొట్టడమే తప్ప ఇంకోటి వేరేది లేదు. మేము అప్పుడు కూడా చాలాసార్లు చెప్పినాం, మరి వికారాబాద్ జిల్లా అయితే చేస్తున్నారయ్యా మీరు, మరి మాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మేము క్వశ్చన్ చేసినాం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారం వారు చేసుకుంటూ పోతున్నారు. మరి కేసీఆర్ గారి విధానం ఎలా ఉందంటే ఆయన ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన చెప్పిందే వేదం, ఎవరు కూడా ఆయనకు అడ్డం మాట్లాడొద్దు. మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా 5 కోట్లు 10 కోట్లు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉన్నది, ఆయన డబ్బులు ఇచ్చేసి అందరూ కూడా కొనుక్కొని ఇక్కడ ప్రతిపక్షం ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎవరు కూడా ఆపోజిట్ మాట్లాడొద్దు, అందరూ కూడా కేసీఆర్ పాట పాడాలి, అవసరం వస్తే పచ్చబొట్లు ఓడిపించుకోవాలి చేతుల మీద కేసీఆర్ అని చెప్పి ఆ విధంగా నడుస్తున్నది ప్రభుత్వం. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, తప్పకుండా ప్రతిపక్షాన్ని గెలిపించాలి. మన విశ్వేశ్వరరెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి, వాళ్ళ తాతగారు కొండ వెంకట రంగారెడ్డి అని చెప్పి చాలా స్వాతంత్ర సమరయోధుడు, ఆయన డిప్యూటీ సీఎం కూడా చేసినారు. మరి వారి తండ్రి గారు జస్టిస్ మాధవరెడ్డి అని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, చాలా గొప్ప ఫ్యామిలీ. వాళ్ళకి అన్ని విధాలుగా అన్నీ ఉన్నా కూడా అన్ని వసతులు ఉన్నా కూడా ఈరోజు ఈ ఎండల్లో తిరుగుతూ మరి వారి సతీమణి గారు కూడా ఇంత చీకట్లో రావడం అంటే ఇది మామూలు విషయం కాదు, వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళు ఒకటే అనుకుంటా ఉన్నారు, ప్రజాసేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యాన్ని అన్న మాటను వాళ్ళు పట్టించుకొని ఈరోజు ఈ చీకట్లో కూడా తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినారంటే కేవలం ప్రజాసేవ చేయడానికే కానీ, ఎలాంటి కబ్జాలు చేయడానికి కానీ, డబ్బులు సంపాదించడానికి కానీ, ఇంకో విధాలుగా లంచాలు తీసుకొని ఇంకో డబ్బులు సంపాదించడానికి అస్సలు కూడా రాలేరు. మరి వేరే వాళ్ళు చూస్తూ ఉంటే ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కబ్జా కోర్లు,
వాళ్ళందరూ కూడా కరప్షన్ చేస్తూ ఉన్నారు. మరి కరప్షన్కు దూరంగా ఉండేవాడంటే మన కొండా విశ్వేశ్వరన్న. మరి తప్పకుండా మనం అందరం కూడా పెద్ద ఎత్తున కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి చేదు గుర్తుకు ఓటేయాలి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అదేవిధంగా మన జోన్ విషయానికి వస్తే మనం అందరం కూడా మన తండ్రులు మన తాతలు అందరం కూడా మనం నిజాం వారితో మనం పాలించబడ్డాం. మనకు హైదరాబాద్తో మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాలు అందరినీ కూడా కత్తెరబెట్టి కట్ చేసి మనను ఈరోజు చార్మినార్ జోన్ నుంచి తీసేసి మన జోగులాంబ జోన్లో తీసుకుపోయి కలిపినాడు. మరి మొన్న ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినారు, వచ్చి చెప్పినారు నన్ను ఇక్కడ మా అభ్యర్థిని గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చేసిన వెంటనే ఈ జోన్ తీసుకొచ్చి మళ్ళీ నేను చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పినాడు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ 4-5 నెలలు అవుతున్నది. మరి ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా గట్టిగా గమనించాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేయాలి. మన విశ్వేశ్వరరెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన తప్పకుండా మనం ఇప్పుడు ఇంకోటి కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ ఏమో చేసుకోవచ్చు అనే విధానం పైరవి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలేసి మరి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కానీ మన కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న ఏం చేసిండంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచి మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఎందుకు వచ్చినాడంటే అక్కడ అంతా కూడా రాజరికం పాలన నడుస్తున్నది. అక్కడ ప్రజాసేవ చేయనిచ్చే పరిస్థితి లేదు. ఆయన ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ముందుకు వస్తే ఆయన ఎక్కడ కూడా ఆయన చేయనియట్లేదు, ముందుకు రానియట్లేదు. ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి దగ్గర ఉండాలంటే ఆయన కాళ్ళు ముక్కాలి, లేదంటే ఆయన మోచేతు నీళ్లు తాగాలి. మరి ఒక మంచి వ్యక్తి, మంచి ఫ్యామిలీలో పుట్టినటువంటి మన కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న అలాంటి అలవాట్లు లేవు ఆయనకు. ఆయన ఒకటే చెప్పిండు, నేను దేనికి లొంగను, నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినా కాబట్టి నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నీ పార్టీ నాకు అవసరం లేదని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా మన చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్గా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఇంత మంచి వ్యక్తి ఎవరైనా కానీ మీరు ఆలోచన చేయాలి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఆయన గవర్నమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంటే మరి ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎంత సౌమ్యుడు, ఎంత మంచి మనసున్న వ్యక్తి అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాలి. ఈరోజు మన వికారాబాద్ జిల్లా నుంచి మాత్రం ఒక్క ఓటు కూడా ఆయనకి వేసినట్టయితే తప్పకుండా మనం మోసపోతాం. పెద్ద ఎత్తున ఇప్పటికే మోసపోయినాం, ఇంకా కూడా మోసపోవద్దు. మన కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తాడు, ఆయన ఒక సామెత చెప్తాడు ఎప్పుడైనా కానీ, ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదంట, అది మోసం చేసిన తప్ప అంట. కానీ రెండోసారి మోసపోతే అది మన తప్పంట. కొండా విశ్వేశ్వరరెడ్డి చాలాసార్లు వేదికలపైన చెప్పిండు. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ సామెత. అదేవిధంగా మేము కూడా ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వికారాబాద్ పట్టణ ప్రజలకు, వికారాబాద్ ప్రాంత ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మనం చెప్పుకొని మనం కొట్టుకున్నంత పని అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలారా మీరందరూ కళ్ళు తెరవండి, తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయండి. కొండా విశ్వేశ్వరరెడ్డిను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాంతం నుంచి గలమెత్తి మాట్లాడే విశ్వేశ్వరరెడ్డి మనకు ఉంటాడు, లేకుండా వేరే దిక్కు లేదు. ఇంకొక ఆయన రంజిత్ రెడ్డి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు. మన ఎంపీ కాన్స్టిట్యూన్సీలో 24 లక్షల చిల్లర ఓట్లున్నాయి. మరి ఈ 24 లక్షల చిల్లర ఓట్లల్లో ఒక మంచి అభ్యర్థి దొరకలేడు ఆయనకని చెప్పి నేను ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. వరంగల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు మన ఎంపీ చేవెళ్ళ ఎంపీ కాన్స్టిట్యూన్సీలో నిలబెట్టిండు. ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ అన్యాయం చేయడానికా? అంటే మళ్ళీ మీ మనిషిని, మీ వరంగల్ మనిషిని గెలిపించుకోవాలి. మళ్ళా సెంట్రల్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా అక్కడ వరంగల్కు, కరీంనగర్కు, ఉత్తర తెలంగాణకు తీసుకొని పోవాలి. మళ్ళీ మా వికారాబాద్ జిల్లా వాసులు, మా రంగారెడ్డి జిల్లా వాసులు అందరినీ కూడా మళ్ళీ అన్యాయం చేసి అంతా మీరు డబ్బులు మొత్తం అక్కడ తీసుకుపోయి అక్కడే డెవలప్మెంట్ చేసుకుంటారు. కానీ మరి మమ్మల్ని పట్టించుకునే నాదులు ఉండడు. మన గురించి, మన ప్రాంతం గురించి మాట్లాడాలి. మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నకు ఓటేయాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాంతం వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రజలందరికీ చేతులెత్తి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. మన కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఈరోజు వికారాబాద్ మేము పొద్దుటి నుంచి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంచిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. నేను ఇక్కడ చాలా సంతోషంగా అందరితోని కలుద్దామని వచ్చినాను. ఇక్కడ దిగంగానే లేడీస్ అందరు కలిసి ఇట్లా దీపాలు చూపించి వాళ్ళు ఆరతి ఇచ్చి వాళ్ళు వచ్చి ఒక ఆడబిడ్డల ఆశీర్వాదం విశ్వేశ్వర్ అన్నకి ఇస్తున్నారు. ఆయన గెలుపు ఖాయమని అనిపిస్తుంది నాకు. అదే ముఖ్యమైన విషయం ఇక్కడ. ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేస్తాము కి ఒక మంచి వ్యక్తిని గెలిపియాలా, ఒక మత్సలేని నాయకుడు, ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకుడు. ఆయన అందరూ భారీ మెజారిటీతో గెలిపించి ఆయన కొరకే ఓటేసి కాంగ్రెస్ని గెలిపించి ఒక ప్రజాస్వామ్యంని కాపాడుకోవాలా. మీరు ఆయన గెలుపు వచ్చి ఆయన గెలుపు మాత్రమే కాదు,
అది కాంగ్రెస్ పార్టీ గెలుపు మాత్రమే కాదు, అది ప్రజల గెలుపు. ఎందుకంటే సొసైటీకి ఆయన లాంటి వ్యక్తులు ముఖ్యం, ప్రజాస్వామ్యానికి ముఖ్యం, ఒక అభివృద్ధి కొరకు ముఖ్యం. ఇక్కడ నీళ్ళ సమస్య చాలా ఉంది, రైతులకు సరిగ్గా ఏమీ వస్తలేదు, పిల్లలకు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళని అయితే చాలా టీచర్లకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు శాలరీలు పెంచలేదు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్, పరిస్థితి బాగలేదని తెలిసింది నాకు. ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే గవర్నెన్స్ మీద, పబ్లిక్ మీద కన్ను పెడతలేరు, వేరే ఏమేమో నడుస్తుంది. అందుకే ఒక డీటెయిల్గా చూసి ప్రజల సేవ కొరకు ఒక వ్యక్తి వచ్చి ధైర్యంగా మాట్లాడి అలాంటి పనులు తప్పకుండా అందరికీ చేస్తారు అని నమ్మకంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము వీలైనంత వరకు ఇంటింటికి వస్తాం. మేము రాని ఇంట్లో అందరూ అనుకోవాలా మేము వచ్చినాం. వాళ్లకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. థ్యాంక్ యూ. రిలీజ్ చేయబడింది, దాన్ని న్యాయ అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి వైట్ కార్డ్ రేషన్ హోల్డర్ బిలో పావర్టీ లైన్ అందరికీ 6,000 రూపీస్ పర్ మంత్, అది 72,000 రూపీస్ పర్ ఇయర్. అలాంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఎప్పుడు ఎవరు మా దేశంకు తేలేదు. ఇది చాలా సహాయం అనిపిస్తుంది. మళ్ళా రైతులకు 2 లక్షల రుణమాఫీ, మూడోది యువకులకు జాబ్లు. ఈ 3 అయితే ప్రతి ఇంట్లో ఒక మంచి దీపం వెలగాలి, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఈ వికారాబాద్లో, మన తెలంగాణలో అందరు మంచిగా ఉండాలని కోరుతూ అందరికీ జై హింద్, జై తెలంగాణ. రిటైర్ అయినాను. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు కాదు, 1964 నుంచి నాకు బాగా తెలుసు. నేను ఇక్కడ ఎస్ఎస్సి వరకు ఇక్కడే చదివినాను. ఉస్మాన్ సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ అయినా. అంతేకాదు ఇప్పటి వరకు మరి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి విద్య కొరకు ఎవరు పాటుపడలే. డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు పాటుపడినప్పుడు ఆయన చేయనీయలే. తూర్పు హైదరాబాద్ వాళ్ళు అంటే ఈ జిల్లాకు రంగారెడ్డి జిల్లా పేరు ఎట్లా వచ్చిందో అందరికి తెలిసిందే. మరి విశ్వేశ్వరరెడ్డి గారి తాతగారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మొట్టమొదటి 1952లో ఆ పుస్తకం రాసిన నేను, కొండా రంగారెడ్డి గారి పుస్తకం జీవిత చరిత్ర రాసిన, అందులో విషయం ఉంది. అంతేకాకుండా ఇక్కడ విశ్వవిద్యాలయం కావాలి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాను. 3 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, అదే హాస్పిటల్ అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి చూసిన హాస్పిటల్ అట్లాగే ఉంది. గుట్టగానే ఉంది, చెట్టుగానే ఉంది. రోడ్లు మాత్రం కొద్దిగా అయినా సగమై వదిలేసేసారు. మరి ఇప్పటివరకు చేసినటువంటి రాజకీయ రంగంలో ఎంతో మహామేధావులు ఎందరెందరో వచ్చారు, కానీ ఇప్పటిదాకా డెవలప్ కాలేదు. కానీ మేము ఇప్పుడు అనుకునేది ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారి ఒక మచ్చలేని మహనీయుడు మాకు దొరికిండు. అంతేకాదు వాళ్ళ తాత అటువంటి మహనీయుడు. తాత కూడా చాలా గొప్ప ఆయన. తాత కూడా ఎంతో చేసి చాలా కష్టపడి జైలుకు పోయినటువంటి మనిషి. 1952లో కొండ వెంకటరంగారెడ్డి గారు అత్రాబల్ద మీద ఎంత పట్టున్నటువంటి, అత్రాబల్ద అంటే హైదరాబాద్ చుట్టినటువంటి హైదరాబాద్ చుట్టున్న రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఎప్పుడైందో దానికంటే ముందు ఇది అత్రాబల్ద తర్వాత హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి మనకు వచ్చింది. కానీ అంతకుముందు ఇది మెతక సీమలు ఉంది. ఈ దారూరును దోరేటి అంటారు. దోరేటి అంగల్ల పెదమామ అని పాట ఉంది ఇప్పటికీ. ఇవన్నీ కూడా మన జిల్లా చరిత్ర, రంగారెడ్డి జిల్లా చరిత్ర నేను రాసినాను. రంగారెడ్డి జిల్లా గ్రామనామాల కొడుకు రాసిండు. రంగారెడ్డి జిల్లా దేవాలయాలు నేను రాసినాను 30 ఏళ్ల కిందట. రంగారెడ్డి యొక్క ఖనిజ సంపద, ఇక్కడ జీవన విధానము, భాష, సంస్కృతి మొత్తం చరిత్ర మా దగ్గర ఉంది. ఏ ప్రాంతం ఏమిటి ఎట్లా అనేది ఇదంతా నేను విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్పినాను. వారు కూడా పుస్తకం కూడా వేయిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకేం లేదు, మనకు అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఒకరు కావాలి. అంతేకాదు నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇంకెన్నాళ్ళు పెంచుతారు వీళ్ళు? 1,50,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. ఉస్మాన్ సిటీలో 6 డిపార్ట్మెంట్లు తాళాలు వేసి పెట్టినారు, ఒక్క మనిషి కూడా లేడు. మరి ఇట్లా చేస్తే ఇంకా ఉద్యోగం బాగుపడుతుంది. కులానికో గురుకులము, దానికో చేసినాం, ఇది చేసినామంటే కులానికో గురుకులంతో కింది చేసేసి పై వదిలేసేస్తే మొక్క పెట్టిన తర్వాత చెట్టు కాకుండా అది ఎండిపోతుంది. అందుకని ముఖ్యంగా ఇక్కడ విద్యకు ప్రాధాన్యతనివ్వాలి, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి, ఉన్న ఉద్యోగాలు ఇవ్వండి. మా జిల్లాకు ఇది అంతటా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అట్టడుగున వెనుకబడినటువంటి ఈ జిల్లా ఈ వికారాబాద్ అనగానే ఎవరు పట్టించుకునే నాయకుడు ఉన్నప్పుడు వాళ్ళు చేయనీయులు ఆంధ్రులు.
ఇప్పుడు మనకు ఇంత మిగులుబాటు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు మనకు బడ్జెట్ లేదు, ఆంధ్రలో తీసుకుపోయారు. ఇప్పుడు మనకు మిగులుబాటు ఎట్లా వచ్చింది? సపరేట్ తెలంగాణ అయింది. సపరేట్ తెలంగాణ కొరకు మేము దీక్షలు చేసి, ర్యాలీలు చేసి, రైలు బంధు, రైలు రోకోలు చేసి నేను సొంతంగా 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అన్నిటి కొరకు. మరి ఇంత చేసినా ఇప్పుడు మరి ఇది చేసినాక మాకు ఫలితం లేకుండా అయింది. మా విద్యార్థులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. నా విద్యార్థులు హెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, ప్రొఫెసర్లు, తర్వాత లెక్చర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అన్ని ఏరియాలో ఉన్నారు దేశం అంతటా. కానీ ఇప్పటిదాకా విద్యను గట్టిగా పట్టించుకునే నాదులు లేడు. అందుకని మన విశ్వేశ్వరరెడ్డి అన్నగారు ఖచ్చితంగా విద్య గురించి చేస్తానన్నారు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారు. కేంద్రంలో మాట్లాడినటువంటి మొత్తము తెలంగాణలో నెంబర్ 1గా ప్రశ్నలకు జవాబు ఇచ్చింది, హాజరున్నది 95% ఈయనొక్కడే. మరి నిజంగా చెప్తున్న కవిత గారికి కూడా లేదు, ఆమె 65, 45 ఉంది. మరి వీరు 95% ఉంది. పేపర్లు ఇచ్చినారు, మనం నోటికి చెప్పేది కూడా కాదు. మరి అంత చేసినామంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే, ఇప్పుడు కవిత ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు రైతులు 245 మంది పోటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆమె మీద ఆమె ఎవరిని రైతులు పట్టించుకోలేదు. ఆమె స్థానికంగా నిజామాబాద్లో ఉండి కూడా పట్టించుకోలేదు. నేను అడిగినా ఆమె నిలబెట్టి లేదు బాబాయ్ అన్నీ చేస్తామన్నది ఇప్పటిదాకా ఒకటి కూడా కాలేదు. కాబట్టి కేంద్రంలో మనకు బలమైనటువంటి నాయకుడు ఉంటే అక్కడ నుంచి బడ్జెట్ తేవడము, ఇక్కడ అభివృద్ధి చేయడము, అన్నిటికీ సహాయపడతాడు. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, ఇక్కడే కాదు ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి. ఆయన ఒక్క పైసా ఆశించినటువంటి కాడు. కోట్లయితే ఖర్చు పెడతారు స్వయంగా, కానీ ఆయన స్వయంగా ప్రకటించిన ఆయన ఆదాయంలో ఇంత గొప్పగా సిన్సియారిటీతో చేసినటువంటి నాయకుడు ఇప్పటిదాకా ఎవరు లేరు. నభూతో నా భవిష్యత్తు ఇంతవరకు మేము చూడలే. నేను ఎందుకంటే స్థానికంగానే పిల్లలే అయినా నేను వచ్చిన అభిమానంగా, ఎందుకంటే ఈ ఊర్లు బాగుపడాలి. నాకు ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్కరు పెద్ద మంది తెలుసు. లాలిరెడ్డి గారి జమానా, చెన్నారెడ్డి గారి జమానాలో ఊరు తిరిగినాం. పెద్దలు చిన్నలు అన్నీ తెలుసు మాకు. మొత్తం చంద్రశేఖర్ గారికి తెలుసు, ప్రసాద్ గారికి నేను ఎంతే తెలుసు. బాగానే కాగలించుకుంటాను. కారణం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడైనా మన జిల్లా బాగుపడాలని విశ్వేశ్వరరెడ్డి గారు చేస్తారని మేము నమ్మకంతో, మేడం గారు కూడా మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు ఏది నిస్వార్థంగా సేవ, వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో తెలియదు. లేకుంటే ఆమె పాపం ఏసీలో ఉన్నట్టు మనిషి ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంత కష్టపడి చేస్తున్నారంటే ఆమెకి ఏం కావాలి? ఆమెకు పైసలు కావాలన్నా? సేవ కొరకు, ప్రజాసేవ కొరకు, ఒక పట్టుదల కొరకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఆమె మీద, విశ్వేశ్వరరెడ్డి గారి మీద, పార్టీ మీద బలంగా నమ్మకం ఉంచి, దృఢమైనటువంటి శాశ్వతమైనటువంటి నమ్మకంతో మనమంతా ఓట్లు వేసి గెలిపించి ఆయనతో సాయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.
అప్పుడు కూడా సుధాకర్ రెడ్డి అన్నకే ఇష్టం, ఇప్పుడు కూడా వాళ్ళకే ఇష్టం. అప్పుడు కూడా అన్నకే ఇష్టం. అమ్మ చేయండి అమ్మా.